హాయ్ గైస్, నేను ఈరోజు ఫైఫోలో పే ఎలా ఉంటుందనేది చెప్తాను. ఫర్ గ్రాడ్యుయేట్ రోల్స్, ఎంట్రీ లెవెల్ రోల్స్, మిడ్ లెవెల్ రోల్స్ అండ్ సీనియర్ లెవెల్ రోల్స్. ఈ రోల్ ఏదైనా సరే మీకు 6 ఫిగర్ శాలరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. పర్టికులర్గా గ్రాడ్యుయేట్ రోల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే 100K ప్లస్సే ఉంటుంది, కానీ 100K బిలో అయితే ఉండదు. ఇంకోటి సీనియర్ లెవెల్ రోల్స్ వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే శాలరీ ఎనీవేర్ బిట్వీన్ 200 టు 250 ఆ రేంజ్లో అయితే ఉంటుంది శాలరీ. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ బడ్జెట్ అండ్ ద కంపెనీ యూ వర్క్ ఫర్ అండ్ మీ స్కిల్ సెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అంటే మీ ఎక్స్పీరియన్స్. సీనియర్ లెవెల్ పొజిషన్స్ వచ్చేపాటికి ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ సెక్టర్లో మైన్స్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో గ్రాడ్యుయేట్ రోల్స్కి ఐ డెఫినెట్లీ రికమెండ్ దెమ్ టు అప్లై. ఎందుకంటే మీరు ఒకవేళ మైన్స్లో ఒక 5 years చేశారనుకోండి, చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందనుకోండి, మీకు సాలిడ్ బేస్ అనేది క్రియేట్ అయ్యిద్ది. మీరు ఒకవేళ కొత్త కారు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇల్లు కోసం ఇక్కడ డిపాజిట్ కావాలి, ఆ డిపాజిట్ కావాలన్నా, ఒకవేళ మీకు ఎడ్యుకేషన్లో ఉంది బ్యాక్ ఇన్ ఇండియా, అది క్లియర్ చేయాలన్నా, లేదు మీ పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి, మీ పేరెంట్స్కి అక్కడ ఇల్లు కట్టాలని మీకు ఒక కోరిక ఉంటుంది, అలాంటి వాటికి అంటే మీరు ఈ మైన్స్ జాబ్ అనేది చాలా బెస్ట్ అనమాట. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంకో వీడియోలో నేను ఫైఫోలో రోస్టర్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.